పల్నాడులో జరుగుతున్న హత్యలన్నీ కూటమి ప్రభుత్వ హత్యలే. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంలో రాక్షస ఖండ జరుగుతున్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం దారుణం. తెలుగుదేశం పార్టీ రౌడీ ముఖాలు చేస్తున్న విధ్వంసంపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత గారు స్పందించారు. ఈ 35 రోజు పరిపాలనలో నారా చంద్రబాబు. అందరికీ నమస్కారం. నా పేరు హనుమాన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జాతీయ మానవ హక్కుల సంఘం కార్యదర్శి, న్యాయవాది, పశ్చిమ విజయవాడ. పల్నాడు జిల్లాలో జరిగిన వైసీపీ కార్యకర్త హత్య చాలా దారుణం. ఇది కేవలం కూటమి ప్రభుత్వం హత్యలే. నారా లోకేష్ గారి అమలు చేసిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కాబట్టే ఇంత దారుణాలు జరుగుతున్నాయి, ఇన్ని విధ్వంసాలు జరుగుతున్నాయి, ఇన్ని రౌడిజం జరుగుతోంది. మహిళల మీద దాడులు కూడా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉంది కాబట్టే నడుస్తా ఉంది. దీనికి పోలీసులు కూడా సహకరిస్తా ఉన్నారు. ఈ రాక్షస పాలన రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉంది కాబట్టే ఈ రాక్షస పాలన నడుస్తా ఉంది. పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర పోషించడం దారుణం. ఈ విధ్వంసంలో ప్రేక్షక పాత్ర పోషించడం చాలా దారుణమని నేను పోలీస్ శాఖ వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంతేకాకుండా 40 రోజుల పరిపాలనలో రక్త చరిత్ర తప్ప అభివృద్ధికి లేదు, సంక్షేమం లేదు. ఎక్కడున్నాయి ఈ రెండు? ఎక్కడున్నాయి సంక్షేమం, అభివృద్ధి? ఏదైనా ప్రయత్నిస్తా ఉన్నారా? మీరు ప్రయత్నించదల్లా దాడులు మాత్రమే, రౌడీజం మాత్రమే. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసే విధ్వంసంపై, ఈ కూటమి ప్రభుత్వం చేసే విధ్వంసంపై చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, హోంశాఖ మంత్రి అనిత గారు కానీ స్పందించరా అని అడుగుతా ఉన్నా. ఇంత విధ్వంసం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త మీద హత్యాయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయినా సరే చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, హోంమంత్రి కానీ స్పందించరా అని అడుగుతా